ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రస్థానాన్ని నిన్నటితో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ రాధాకృష్ణ గారి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ 40 ఏళ్లు ఎదుర్కొన్న ఒడిదొడుగుల గురించి చంద్రబాబు చర్చించడం జరిగింది. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి, అతని సన్నిహితుల గురించి కూడా అడిగి మరీ తెలుసుకున్నారు రాధాకృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆర్కే. ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అతను రెడ్డి కాంగ్రెస్, మీరు ఇందిరా కాంగ్రెస్. ఆ తర్వాత వైఎస్ఆర్ కూడా ఇందిరా కాంగ్రెస్ లో చేరారు. అలాంటిది ఒకే పార్టీలో పనిచేసే మీకు వైరం ఎందుకు మొదలైందని ప్రశ్నించారు రాధాకృష్ణ. దానిపై స్పందిస్తూ మాకు వ్యక్తిగతంగా వైరం ఏమీ లేదని, ఇద్దరు మంచి మిత్రులని, ఎక్కడికి వెళ్లినా కూడా కలిసి తిరిగేవారని, పార్టీలో సీట్లు కూడా అప్పట్లో ఇందిరాగాంధీ గారిని అడిగి తనే వైఎస్ఆర్ కి ఇప్పించినట్లుగా చెప్పుకొచ్చారు బాబు. కానీ ఆ తర్వాత తమ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని, అందుకోసం సహజంగానే విమర్శించాలి కాబట్టి పొలిటికల్ గా ఫైట్ చేశాను తప్ప మాకు ఎటువంటి వైరం లేదంటూ చెప్పుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అలాంటిది మీ ఇద్దరి మధ్య కొంతకాలం మాటలు కూడా లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని రాధాకృష్ణ గారు ప్రశ్నించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను ఎప్పుడూ పొలిటికల్ విషయాల్ని పర్సనల్ గా తీసుకునేవాడిని కాదని, కానీ వైఎస్ఆర్ సీఎం అయ్యాక తాను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్లాడని, తను చాలా రూడ్ గా ప్రవర్తించడంతో బాబు మనస్తాపానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి విషయం మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో నువ్వు అంటూ సంబోధించడం, ఎగతాళి చేయడం లాంటి వాటి వల్ల కొంతకాలం మా మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అది మాత్రమే కాదు, ఓ గవర్నమెంట్ ల్యాండ్ లో వైఎస్ఆర్ ఇల్లు కట్టేశాడని, దానికి పర్మిషన్ అడిగితే తాను అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ గారు కోర్టుకు వెళ్లారని, కోర్టు మార్కెట్ వాల్యూతో వైఎస్ఆర్ గారికి ఆ స్థలం అమ్మాల్సిందిగా తీర్పు ఇచ్చిందట. కానీ వైఎస్ఆర్ ఆ స్థలాన్ని ఫ్రీగా ఇవ్వమని అడిగారట. ఇక బాబు దానికి అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.